అహోబిలం ఇది కేవలం క్షేత్రం మాత్రమే కాదు, నరసింహస్వామి స్వయంగా ప్రత్యక్షమై భక్తులను రక్షించిన నేల. ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల అరణ్యాల మధ్య భవనాశి నది ఒడ్డున విరిజిల్లే ఈ క్షేత్రం గురించి పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, స్థల పురాణం వంటి పురాణాలు విస్తృతంగా వివరిస్తాయి. ఈ వీడియోలో అహోబిలం మహత్యం గురించి, గరుడ పర్వతం గురించి, ఇంకా భవనాశిని నది గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. త్రేతాయుగంలో కశ్యప మహర్షి మరియు తిది కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడిని వరాహ అవతారం సంహరించగా హిరణ్యకశిపుడు క్రోధంతో బ్రహ్మదేవునికి తపస్సు చేసి, దేవుడు దానవుడు కాని, మనిషి కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంటి లోపల కాని, ఇంటి బయట కాని, నేల మీద కాని, ఆకాశంలో కాని చంపకుండా వరాన్ని పొందాడు. ఈ వరంతో అహంకారం పెరిగి శ్రీ మహావిష్ణువుకి విరోధిగా మారాడు. తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అని తెలుసుకుని ఆ విష్ణు నామాన్ని వదలమని ఆజ్ఞాపించాడు. అయినా ప్రహ్లాదుడు ఆ ఆజ్ఞ పాటించకపోవడంతో అనేక సార్లు చంపే ప్రయత్నం చేశాడు. కానీ ప్రతిసారి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించాడు. చివరికి ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు అన్ని చోట్ల ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించగానే స్తంభం చీలి ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి సూర్యాస్త సమయాన మందిర ద్వారం కడప మీద నిలబడి హిరణ్యకశిపును తన తొడపై పెట్టి పేగులు చీల్చి హతమార్చాడు. ఈ అద్భుత శౌర్యాన్ని చూసిన దేవతలు అహోబలం అని ఆశ్చర్యపడ్డారు. ఆ విధంగా ఆ స్థలానికి అహోబిలం అని పేరు వచ్చింది. అహోబిలం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారానికి ప్రత్యేకమైన స్థలం. ఇక్కడ 9 విభిన్న రూపాల్లో నరసింహస్వామి దర్శనమిస్తారు. ప్రతి రూపం భిన్నమైన సందర్భం, భక్తుల కోసం విశేష రూపంలో కనిపిస్తాడు. ఈ క్షేత్రం యాత్ర క్రమంగా ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనే 2 భాగాలుగా పరిగణించబడుతుంది. ఎగువ అహోబిలం పర్వతాల మధ్య ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఆలయాలు, గుహలు, సహజ జలపాతాలతో ఈ యాత్ర కాస్త కఠినమైనది. అడవులు, రాతి బండలు, పర్వత మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ ప్రధాన ఆలయాలు జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, మలవుల నరసింహస్వామి, క్రోధ నరసింహస్వామి, కారాంజ నరసింహస్వామి. ఇది పురాణాల్లో అహోబిలం అని పిలువబడిన స్థలం. ఇక్కడే ఎక్కువ నరసింహ అవతారాల ప్రధాన ఘట్టాలు జరిగాయి. ఇక దిగువ అహోబిలం ఇది పర్వతాల అడుగు భాగంలో సులభంగా చేరుకునే విధంగా ఉంటుంది. ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. అందుకే భక్తులు ఎక్కువగా ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారు. ఇక్కడ ప్రధాన ఆలయాలు పావన నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి. ఇక్కడి అహోబిల నరసింహస్వామి ఆలయం అహోబిల మఠాధీశుల ప్రధాన పీఠం. భక్తులు ఇక్కడ పూజ చేసి తర్వాత ఎగువ అహోబిలానికి వెళ్తారు. దిగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి శాంత స్వరూపం, ప్రజలకు క్షేమాన్ని ప్రసాదించే రూపం. ఎగువ అహోబిలం ఉగ్ర అవతారాల ఘట్టాల స్థలం, సంహార క్షేత్రం. భక్తులు సాధారణంగా క్రోధ నరసింహస్వామి వద్ద ప్రారంభించి పావన నరసింహస్వామి వరకు యాత్ర పూర్తి చేస్తారు. ఈ 9 రూపాల దర్శనం పూర్తి చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని స్థల పురాణం చెబుతుంది. ఇంకా ఈ అహోబిలం దగ్గరలో ఉన్న గరుడాద్రి పర్వతం వెనుక ఉన్న కథలోకి వెళితే ఆ కాలంలో గరుత్మంతుడికి ఒక ఆలోచన కలిగింది. నా భక్తితో, తపస్సుతో నరసింహస్వామిని ప్రత్యక్ష దర్శనం పొందాలని అనుకున్నాడు. నిజానికి గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం అయినప్పటికీ ఆయన ప్రతి అవతారాన్ని ప్రత్యక్షంగా చూడాలని, ఆ దివ్య రూపాన్ని అనుభవించాలని కోరుకున్నాడు. ముఖ్యంగా నరసింహస్వామి రూపాన్ని తాను హిరణ్యకశిపుని సమయాన మిస్ అయినందుకు కొంత మనసులో వేదన కలిగింది. అందువల్ల తాను నరసింహస్వామిని తపస్సుతో దర్శించాలని నిర్ణయించుకున్నాడు. గరుత్మంతుడు నల్లమల్ల పర్వత శ్రేణిలో అహోబిలం ప్రాంతంలోని జ్వాలా నరసింహస్వామి ఆలయం సమీపంలోని పర్వత శిఖరంపై దీర్ఘ తపస్సు చేశాడు. ఆ ప్రాంతం ఆ తర్వాత గరుడాద్రి అని ప్రసిద్ధి చెందింది. గరుత్మంతుడు ఒక కాలి మీద నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసి నరసింహ మంత్రం జపిస్తూ తపస్సు చేశాడు. ఆహారం, నీరు త్యజించి వాయు భక్షణంతో కఠినమైన తపస్సు కొనసాగించాడు. ఆయన చేసే మంత్రోచ్చారణ పర్వత గుహల్లో ప్రతిధ్వనించేది. తపస్సు శక్తి వల్ల ఆ పర్వత ప్రాంతం ప్రకాశవంతమైంది. అహోబిలం అంతటా ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక తేజస్సు వ్యాపించింది. గరుత్మంతుడి కఠోర తపస్సు ఫలించి నరసింహస్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన జ్వాలా రూపంలో అపారమైన ఉగ్రతతో కనిపించారు. గరుత్మంతుడు భక్తి, వినయంతో ప్రణామం చేశాడు. గరుత్మంతుడు మాట్లాడుతూ, ప్రభు, నేను నీ నిత్య సేవకుణ్ణి. మీ ఉగ్ర రూపాన్ని సాక్షాత్కరించడం నా జన్మ ధన్యమైంది. భవిష్యత్తులో మీకోసం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రసన్నమవ్వాలని నా మనసు కోరుతుంది అని ప్రార్థించాడు. నరసింహస్వామి గరుత్మంతుడి తపస్సుతో సంతోషించి, ఈ పర్వతం ఎల్లప్పుడూ గరుడాద్రిగా ప్రసిద్ధి చెందుతుంది. గరుడ ప్రతి భక్తుణ్ణి గరుడ దృష్టి కూడా కాపాడుతుంది అని వరమిచ్చాడు. స్థల పురాణం ప్రకారం ఆ ప్రదేశంలో తపస్సు చేసిన వారికి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఇంకా అహోబిలంలోని భవనాశిని తీర్థం, ఇది ఒక సహజ జలపాతం. నరసింహస్వామి క్షేత్రానికి జీవనాధారం.
భవనాశిని అనే పేరులో భవన అంటే పాపాలు బంధనాలు, శీని అంటే నాశనం చెయ్యి అన్న అర్థం కలిగి ఉంది. అంటే పాపాలనే తొలగించే పవిత్ర జలం. అహోబిల స్థలమహత్యం ప్రకారం హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రతతో ఉన్నప్పుడు దేవతలు భయపడి శాంతింప చేయడానికి గంగాదేవిని ప్రార్థించారు. ఆ ప్రార్థన విన్న గంగాదేవి తన పవిత్ర జలాన్ని ఈ పర్వత ప్రాంతానికి తెచ్చింది. ఆ జలంతో నరసింహుని పవిత్రపరిచి ఉగ్రత తగ్గించింది. అప్పటి నుంచి ఈ జలాన్ని భవనాశిని అని పిలుస్తున్నారు. ఈ జలంతో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని స్థల పురాణం చెబుతుంది. ఇది ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి ఆలయం దగ్గర ఉంటుంది. యాత్రికులు జ్వాలా నరసింహ దర్శనానికి ముందు ఈ తీర్థంలో స్నానం చేస్తారు. కొందరు భక్తులు ఈ జలం తీసుకెళ్లి ఇంట్లో పూజల్లో ఉపయోగిస్తారు. ఈ భవనాశిని నదిలో నీరు చల్లగా స్వచ్ఛంగా సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. అహోబిల యాత్రలో ఇది తప్పనిసరి తీర్థంగా భావిస్తారు. భవనాశిని తీర్థం వద్ద ఒక చిన్న మండపం, మెట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానం చేసి జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటే యాత్ర పూర్ణ ఫలప్రదమవుతుందని స్థానికులు అంటారు. పురాణాల విశ్వాసం ప్రకారం భవనాశిని జలం భక్తుల పాపాలను కడిగి మోక్ష మార్గం చూపుతుంది. అహోబిలం ఇది కేవలం ఒక ఆలయం కాదు, ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టిన చోటు, ధర్మానికి ఉగ్రరూపం చూపిన క్షేత్రం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైథలాజికల్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఇండియన్ మైథ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.